వినాయక చవితి అనగానే టక్కున మనకు గుర్తొచ్చేదేంటి? అందంగా అలంకరించిన మండపాలు, మండపాల్లో కొలువు తీరిన గణేశుడు, పూజ చేస్తున్న భక్తులు గుర్తుకొస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ వినాయకుడి విగ్రహాన్ని చూస్తే మనకు కనిపించేది అందమైన రూపం. కానీ ఆ రూపం వెనుక ఎన్నో గంటల కష్టము, చెమట, శ్రమ మాత్రం మన కళ్ళకు కనిపించదు. నేనీరోజు వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్న ఈ షెడ్డుకు వచ్చాను. ఇక్కడ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది. వినాయకుడి విగ్రహం తయారవ్వటం అంటే కేవలం మట్టికి ఆకారం ఇవ్వటం కాదు. ఒక కళాకారుడు తన కళను, తన శ్రమను, తన భక్తిని ఆ విగ్రహంలో నింపటం. ఇంత అందమైన విగ్రహం తయారవ్వాలి అంటే దుమ్ములో గంటల తరబడి నిలబడి పని చేయాలి. పండగ సమయాలు దగ్గర పడే కొంది వీళ్ళ పని మరింత భారం పెరుగుతూ ఉంటుంది. ఏమి లాభం లేకుండా పోయింది. ముడి సరుకు వస్తువులన్నీ గూడా పెరిగిపోయాయి. కానీ బొమ్మ తయారైన తర్వాత కొనుగోలుదారులు పాత రేట్లకే అడుగుతున్నారు. ఇబ్బందికరంగా మారింది అని బొమ్మలు తయారు చేసేవారు వారి సమస్యనైతే వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఇకపోతే బొమ్మలు చూడండి ఎంత అందంగా, అద్భుతంగా తయారు చేశారు. దగదగలాడుతూ మెరిసిపోతూ ఉన్నవి బొమ్మలను చూడడానికి. ఒక బొమ్మను చూసి మరో బొమ్మనైతే చూడలేము. కొన్ని వందల బొమ్మలను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ బొమ్మలు తయారు చేసే తయారుదారులను మనస్ఫూర్తిగా అభినందిద్దాం. అదేవిధంగా ఈ పండగ యొక్క విశేషాలను తెలుసుకుందాం. మన ఊరిలో ఒక వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళ్ళటానికి కొన్ని గంటల సమయం మాత్రమే పడుతుంది. కానీ ఆ విగ్రహం మన చేతికి అందటానికి ముందు ఎంతమంది చేతులు దానిపై పని చేస్తాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒక కళాకారుడు ముడి సరుకును రెడీ చేస్తాడు. మరో కళాకారుడు అలంకారం ఇస్తాడు. మరో కళాకారుడు రంగులు అద్దుతాడు. మరొకరు అలంకారం చేస్తారు. చివరికి మన ముందు కనిపించేది అందమైన వినాయకుడు తయారవుతోంది. అందుకే ఈసారి వినాయకుడిని చూసినప్పుడు కేవలం విగ్రహాన్ని చూడకండి. ఆ విగ్రహం వెనుక ఉన్న కళాకారుడి చేతులు కూడా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే విగ్రహం అందంగా కనిపించడానికి రంగులెంత అవసరమో దాని వెనుక కళాకారుడి శ్రమ కూడా అంతే అవసరం. వినాయక చవితి అంటే కేవలం పూజలు, పండగలు, వాతావరణము, నైవేద్యాలు, ఊరేగింపులు మాత్రమే కాదు. వినాయకుడంటే విఘ్నాలను తొలగించే దైవం అని మనం నమ్ముతాం కదా! ఏ పని ప్రారంభించే ముందైనా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అందుకే ఈ పండగ మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. జీవితంలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా వాటిని చూసి ఆగిపోకూడదు. వినాయకుడిలా ప్రశాంతముగా, ఓర్పుగా, తెలివిగా ముందుకు సాగాలి. వినాయకుడికి పెద్ద చెవులు మనకొక విషయం చెబుతున్నట్టున్నాయి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. చిన్న కళ్ళు ఏకాగ్రతతో లక్ష్యాన్ని చూడాలి అని చెబుతున్నట్లున్నాయి. పెద్ద పొట్ట జీవితంలో ఎదురయ్యే మంచి చెడ్డలను జీర్ణించుకునే సహనం ఉండాలి అని గుర్తు చేస్తుంది. అయితే ఈ పండగలో మనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మన ఆనందం వల్ల ప్రకృతికి నష్టం కలగకూడదు. వినాయకుడి విగ్రహాలను పూజించిన తరువాత ఆ విగ్రహం నీటిలో కరిగిపోయే విధంగా పర్యావరణ రహితమైన ప్రకృతికి హాని జరగని విధంగా ఉండే విధంగా మనం తయారు చేసుకోవడం మనందరి బాధ్యత. మనకు పండుగ ఆనందం కావాలి. అదే సమయంలో మన చెరువులు, నదులు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిని కాపాడటం కూడా ఒక రకంగా వినాయకుడి పూజ లాంటిది. ఇక్కడ పనిచేస్తున్న కళాకారులను చూస్తే మరో విషయం అర్థమవుతుంది. మన పండగల ఆనందం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. వాళ్ళు తయారు చేసే విగ్రహాన్ని మన ఇంటికి తీసుకువెళ్ళి పూజిస్తాము. కానీ ఆ విగ్రహం తయారవుతున్నప్పుడు వారి చేతులపై పడిన మట్టి, చెమట మాత్రం మనం చూడం. కాబట్టి ఈ వినాయక చవితికి ఓ చిన్న పని చేద్దాం. విగ్రహం కొన్నప్పుడు ఎంత అందంగా ఉంది అని మాత్రమే కాకుండా దీన్ని తయారు చేసిన కళాకారుడి కష్టం ఎంత అని కూడా ఆలోచిద్దాం.
వీలైతే స్థానిక కళాకారుల దగ్గర నుంచి విగ్రహాలను కొనుగోలు చేద్దాం. వారి కళలను ప్రోత్సహిద్దాం. వారి కుటుంబాలకు మన వంతు సాయం అందిద్దాం. ఎందుకంటే మనం కొనేది కేవలం ఒక వినాయకుడి విగ్రహం కాదు, ఓ కళాకారుడి శ్రమకు ఇచ్చే గౌరవం. చివరిగా ఒక్క మాట, ఈ వినాయక చవితి మన ఇంట్లోకి వినాయకుడిని మాత్రమే తీసుకురాకూడదు, మంచితనాన్ని తీసుకురావాలి, ఐక్యతను తీసుకురావాలి, పర్యావరణంపై బాధ్యతను తీసుకురావాలి, కష్టపడే మనుషులపై గౌరవాన్ని తీసుకురావాలి. వినాయకుడి విగ్రహం మట్టితో తయారవుతుంది. పూజ తర్వాత మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది. కానీ ఆ విగ్రహం మనకు నేర్పుతున్నది చిన్న మాటే, మంచి పని, మంచి ఆలోచన మాత్రం మన జీవితంలో శాశ్వతముగా ఉండాలి. వినాయకుడిని పూజించడం మాత్రమే కాదు, వినాయకుడు నేర్పిన మంచి మార్గములో నడవటమే అసలైన వినాయక చవితి అర్థం. అసలు విషయం చెప్పలేదు కదా ఫ్రెండ్స్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ విగ్రహాల షెడ్ ఉన్నది. దేవరకొండ కొండమల్లేపల్లి రోడ్లో మెటిల్డా స్కూలుకు ఎదురుగా ఈ విగ్రహాలు తయారు చేస్తున్న షెడ్ అయితే ఉన్నది. అన్ని రకాల విగ్రహాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పడం జరిగింది.